ఏంటివన్నీ? ఎందుకీ హడావుడి? డబ్బు పట్టుకుంటే కోటీశ్వరరాలవుతుంది, పుస్తకం ముట్టుకుంటే చదువులు తల్లవుతుంది. మరి ఈ కత్తెందుకు? ఇది ముట్టుకుంటే దొంగ అవుతుందా? నీ మొహం. పాప పెరిగిన తర్వాత కత్తిలా షార్పుగా అవుతుందని అలా పెడతాం. అత్తయ్య, మన కంఫర్ట్ కోసం నువ్వేదైనా మార్చేయగలవు. లేకపోతే మా అమ్మని దొంగవుతుందని ఎలా అంటావు? ఏదో శాస్త్ర ప్రకారం ఈ వస్తువు పెడతారు కాబట్టి పెట్టాను. అయినా నా మనవరాలు డబ్బో పుస్తకమో పట్టుకుంటుంది కాని దాని జోలికి అస్సలు వెళ్ళదు. నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య. అదిగో మీ అమ్మని తీసుకొని అమ్మ కాని అమ్మ వస్తుంది చూడు. విద్యా, ఈ చీర మీ ఫ్రెండ్కి చాలా బాగుంది. ఇది వింధ్య చీరే అండి. అది కొన్నది ఆయనే సంధ్య. నా కోసం సెలెక్ట్ చేసిందే నీకు బాగా సూట్ అయింది అంటున్నారు. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? ఈ కొత్త బట్టలు, ఈ కార్యక్రమం ఇబ్బందిగా ఉందా? నాకు కూడా కొత్తగా ఏదోలా ఉంది. కానీ వింధ్య బలవంత పెట్టేసరికి కాదనలేకపోయానండి. సంధ్య, తొందరగా పూర్తి చేసుకుని వెళ్దాం. నాకిక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించడం లేదు. సంధ్య రా. అమ్మా నాన్నలు గెస్ట్లుగా మారి మరీ ఏ సంబంధం లేని వాళ్లతో హంగామా చేయిస్తున్నారు. పెద్దరికంగా అంత దగ్గరుండి నడిపించాల్సిన నువ్వు అమాయకంగా అన్నీ చూస్తూ నిలబడ్డావు. నీ కొడుకెవరో కోడలెవరో ఆ మనవరాలు ఎవరికి పుట్టిందో నాకైతే అర్థం కావడం లేదు. అబ్బా, నస పెట్టకుండా కాసేపు ఓపిక పట్టు. పడతాను, ఓపిక పడతాను, సైలెంట్గా ఉంటాను. ఒకవేళ నా భయం నిజమైతే తర్వాత అప్పుడు మాట్లాడతాను. ఆపమంటున్నానా నువ్వు నీ అపశకున మాటలు? అమ్మా, దంపతులిద్దరూ వచ్చి కూర్చోడే పీటల మీద. సంధ్య, శ్రీకర్, మీరిద్దరూ వెళ్ళి పీటల మీద కూర్చోండి. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. వింధ్య, నెక్స్ట్ నువ్వే తినిపించు. నేను కాదత్తయ్య, మీరే. నువ్వే తినిపించు. నేనెందుకు చెప్పు? కన్న తల్లివి నువ్వు తినిపించడమే కరెక్ట్. ఎవరు తినిపిస్తే ఏంటి? ఆల్రెడీ అంతా అయిపోయింది కదా. అదే అంటే
అన్నప్రాసన అయిపోయింది కదా అని నేను అంటున్నాను. వింధ్య వెళ్ళు. నీ తర్వాత రాజేష్, తర్వాత నేను మావయ్య తినిపిస్తాం. లేదత్తయ్య, మీరే నువ్వే తినిపించండి. తినిపించమ్మా. లేదత్తయ్య, ముందు మీరే. పాపా, అయ్యో పాప, ఏమైంది? అరే ఏమైంది అమ్మా, పాపా 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 ఏమైందమ్మా? పాపా, ఏమైంది? ఆర్భాటంగా మొదలైన అన్నప్రాసన ఇలా అర్ధాంతరంగా ముగిసింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ మౌనిక అస్సలాట. మౌనిక, నర్స్, పాపకి ఇటు ఇవ్వండి పాపని. జాగ్రత్త. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని రా. ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది? అన్నప్రాసం చేయగానే స్పృహ లేకుండా పడిపోయింది. మా పాపని మీరే కాపాడాలి డాక్టర్. ఓకే, వెయిట్ చేయండి. వింధ్య, ఏంటి ఇలా జరిగింది? అత్తయ్య, ఇలా కూర్చోండి. డాక్టర్, ఏమైంది? పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. డాక్టర్, మీరేం చేస్తారో తెలీదు. మా పాపకేం కాకూడదు. ఎంత ఖర్చైనా పర్లేదు, తను క్షేమంగా ఉండాలి. మీరు టెన్షన్ పడకండి, మా ప్రయత్నం మేం చేస్తాం. ప్రయత్నం ఏంటి డాక్టర్? నా మనవరాలు క్షేమంగా ఉండాలి. అది మా అమ్మ, మా ప్రాణం. చూడండి, మీ బాధ, భయం నాకు అర్థమవుతోంది. కానీ ఒక డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏమండి పాప? ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. వింధ్య, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. పాపా, అయ్యో పాపా, ఏమైందమ్మా? పాపకేమై ఉంటుంది? పాప ఏమైందమ్మా? పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బిడ్డ కోసం సంధ్య తీసుకున్న నిర్ణయం సంధ్య సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.